దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుకొరకై మనం ఇదివరకే ప్రారంభించిన సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో గత కాలంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం కదండి. 4వ వచనం మనం ధ్యానం చేశాం. ఈరోజు అదే అధ్యాయంలో నుండి 18వ వచనం నుండి ప్రియులారా 19వ వచనం వరకు 2 వచనాల్లో ఉన్న మంచి తలంపులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. బహుశా నేను చెప్పేవి మీకు అందరికీ తెలిసినవే అయి ఉండొచ్చు. కొన్ని ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల పుస్తకం 30వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. చాలండి, చక్కని మాటలు మనం ఇక్కడ చదివాం. నా బుద్ధికి మించినవి, నేను గ్రహింపలేనివి అంటున్నాడు. ఆగూరు చెబుతున్న మాటలు ఇవి. ఆగూరు చక్కని లోతైన సత్యాలు చెబుతున్నాడు. అయితే ఆయన అంటున్నాడు, నా బుద్ధికి మించిపోయినవి, నేను గ్రహింపలేనివి అంటున్నాడు. ఏంటట? ఒకటి, అంతరిక్షమున పక్షిరాజు జాడ. పక్షిరాజుని గురించి ఆయనకు తెలీదా? నిజమే, పక్షిరాజు అంటే మనం అందరం చూసే పక్షి. పక్షిని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఇక్కడ విషయాలు, మనం నేర్చుకోవలసిన సత్యాలు ఏమిటి, అవే అనుభవంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది, బండ మీద సర్పము జాడ. బండను గురించి, సర్పాన్ని గురించి తెలియని వాళ్ళు ఉండరు. కానీ ఇందులో ఉన్న అర్థం కాని విషయాలు ఏంటి? ఇంకో మాట ఏమంటున్నాడు? నడి సముద్రంలో ఓడ నడిచే జాడ. ఏమండి? నడి సముద్రంలో ఓడ నడిచే జాడ. ఆఖరిగా కన్యకతో పురుషుని జోడ. ఆ మూడిటితో ఈ 4వది ఎందుకు కలిపినట్టు? ఏమండి? ఒకటి పక్షిరాజు జాడ అన్నారు, 2 బండ మీద సర్పము జాడ అన్నారు, 3వది నడి సముద్రంలో ఓడ నడిచే జాడ అన్నారు. అయితే ఆఖరిలో కన్యకతో పురుషుని జాడ. దీన్ని ఎందుకు తీసుకొచ్చి కలిపినట్టు? దీని విషయాలు ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా ఆగురు అంటాడు, అవి నా బుద్ధికి మించిపోయినాయి. ఏమండి? వాస్తవానికి ఈయన కొంచెం జ్ఞానిగానే కనపడుతున్నాడు. జ్ఞాన వాక్యాలు మనకు చెబుతూ ఉన్నాడు. కానీ ఆయన బుద్ధికి మించిపోయిందా ఈ వ్యవహారం? ఏమండి? పక్షిరాజు ఆయన బుద్ధికి మించిపోయిందా? బండ మీద నడిచే సర్పం ఆయన బుద్ధికి మించిపోయిందా? ఏమండి? నడి సముద్రం నడిచే ఓడ, చిన్న దోణె అని చెప్పాలి వాస్తవానికి, అది ఆయన బుద్ధికి మించిపోయిందా? అంటే ఇందులో చాలా లోతైన సత్యాలు వెతకాలి అనేది ఈ యొక్క రచయిత యొక్క ఉద్దేశం. ప్రియులారా, దయతో గమనించండి. ఈరోజు ప్రత్యేకించి మనం ఒక భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో 4 విషయాలు ఆయన చెప్తున్నాడు. ఏంటంట? నేను గ్రహింపలేనివి ఎన్నున్నాయంట? 4 ఉన్నాయట. నేను గ్రహింపలేనివి, నా బుద్ధికి మించినవి ఎన్నున్నాయట? 4 ఉన్నాయట. కాబట్టి ఆ 4లో ఏమండి, ఒకటి మాత్రం ఈ పూట కొద్దిగా క్లుప్తంగా, ఏమండి, ప్రభువు నాకు ఇచ్చిన కృప చొప్పున మీ ముందు తెలియజేయడానికి ప్రయత్నము చేస్తాను. ఏమండి? అందులో మొదటిది చూడండి, అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఏంటంట? అంతరిక్షమున పక్షిరాజు జాడ. అంతరిక్షం అంటే ఓ మాట 19వ కీర్తన చదవండి.
19వ కీర్తన మొదటి వాక్యం. 19వ కీర్తనల పుస్తకం 19వ అధ్యాయము మొదటి వాక్యం. బాబు అమ్మా చదవండి. 19వ అధ్యాయము మొదటి వాక్యం చదువుదామా? ఆకాశములు దేవుని మహిమను అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. విన్నరా? ఇక్కడ ఆకాశము అన్నాడు, అంతరిక్షము అన్నాడు. ఏమండి, ఆకాశం వేరు, అంతరిక్షం వేరా? ఇక్కడ చాలా విషయాలు మనకు కనబడతాయి. ఆకాశం వేరు, అంతరిక్షం వేరా? ఆకాశము ఆయన చేతి పనిని, ఆకాశము ఏంటట? మరొకసారి చదవండి కీర్తన. ఆకాశములు ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తున్నాయి. వినండి, ఆకాశం వేరు, అంతరిక్షం వేరా? ఏమండి, ఇంగ్లీష్ బైబిల్లో 2 పేర్లు ఉన్నాయి, 2 అర్థాలు ఉన్నాయి. ఏమండి, దీన్ని వెతుక్కుంటూ మధ్యాహ్నం నుంచి నేను కొంత ఆలోచన చేశాను. ఏమండి, ఆకాశము అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడున్నా ఇంగ్లీష్ బైబిల్లోకి వచ్చేటప్పటికి హెవెన్స్ అని ఉంటుంది. రెండోది ఏంటంటే అంతరిక్షము. ఏమండి, రెండోది ఏంటి? అంతరిక్షము అనేటప్పటికి స్కై అని ఉంటుంది. స్కై అర్థమైందండి? స్కై అంటే భూమికి పరలోకానికి మధ్య ఉండే ఏమండి ఆ వాతావరణాన్ని, ఏమండి భూమి ఆకర్షణ శక్తికి అందుబాటులో, పరలోకానికి అందుబాటులో ఆ మధ్యలో ఉండేదాన్ని ఏమండి దాన్ని కొంతమంది మధ్యాకాశం అని వర్ణిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఫ్రీలరా ఆ మధ్యలో ఉండేది. ఏమండి, ఆకాశములు అంటే పరలోకమని, అంతరిక్షము అంటే స్కై అంటారు. ఏమిటి దీని అర్థం? ఏమండి, నిజమే, పక్షిరాజు భూమికి కొంచెం దగ్గరలో ఏమండి పరలోకానికి దూరంగా ఆ మధ్యలో ఆ యొక్క వాతావరణంలో ఎగురుతూ ఉంటుంది. తరువాత భూమికి బహు ఎత్తుగా ఎగురుతూ ఉంటుంది. ఇంకంతేకాదు, దాని నివాసము ఎక్కడుంటుంది చెప్పండి? ఎత్తైన చోట ఉంటుంది. ఎత్తైన చోట, భూమి కంటే ఎత్తైన చోట అది గూడు కడుతుంది, నివసిస్తుంది. మరొక మాట చెప్పనండి, పక్షిరాజు ఏమండి నివాసము ఏమండి ఒక్కరితే ఉంటుంది. ఏమండి, పక్షిరాజులు గుంపులుగా ఉండవు. ఏమండి, ఒక్కటే ఉంటుంది. నిజమే, దీనిలో చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. దేవుడు ఒక్కడే. ఏమండి, గుంపులు దేవుడు లేరు. ఆ దేవుడు ఎత్తైన వాడు, మనకంటే ఎత్తైన వాడు, ఎత్తైన స్థలములలో ఏమండి నివసించువాడు. మూడవది, అది ఆ పక్షిరాజు ఆకాశము నుండి చూసి భూమి మీద ఉన్న తన వేటను గమనించగలుగుతుంది. గమనించరా? అక్కడ ఎక్కడుంటుంది? మబ్బులకు దగ్గరలో ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. కానీ భూమి మీద ఆ యొక్క జంతువు కదలికను ఆ పక్షి గమనిస్తుంది. నేరుగా వచ్చి ఎక్కడి నుంచి అండి ఎక్కడికో వచ్చి చెట్టు చాటును దాక్కోవటం ఇవన్నీ ఉండవు. ఏమండి, ఆకాశములో ఉండి ఆ యొక్క వేటను గమనించి నేరుగా ఎగురుచూ వచ్చి దాన్ని తన్నుకొని పోతుంది. విన్నదా? ప్రభు మనం ఇదివరకు చదివాం, ఆయన ఆకాశములో నుండి భూమి మీద ఉన్న నరులను ఏం చేస్తున్నారట? తొంగి చూస్తున్నారు. యెహోవా కన్నులు భూమి అందంతటా ఏం చేస్తున్నాయటండి?
సంచారమో చేస్తున్నాయి. నిజమే. ఇంతకుముందు ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం, మీకు గుర్తుందా? ఇప్పుడు చదవండి, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 4వ వచనం లేదా 5వ వచనం, 5వ వచనం. అమ్మా చదువు అమ్మా. చాలమ్మా. పక్షిరాజు ఎవనంట ఏమవుతుందట? క్రొత్తదవుతుంది. క్రొత్తదనాన్ని గురించి మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఎలా అవుతుంది? దాంట్లో 2 ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి, అది జీవించి వేటాడి 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 దాని ఈకలు మరకలు పడిపోతాయి. ఏమండి, సర్టన్ టైం అదట ఆ ఈకలన్నీ రాల్ చేసుకొని, ఏమండి, ఎత్తైన స్థలములో, ఆకాశం అంత ఎత్తైన స్థలములో ఉన్నప్పుడంట దాని ఈకలు మరలా మొలుస్తాయి, క్రొత్త ఈకలు వస్తాయట. అప్పుడు ఎలా అవుతుంది చెప్పండి? మాసిపోయిన ఈకలతో ఉన్న పక్షి క్రొత్తదవుతుంది. ఇదొక తలంపు. రెండవది, పక్షిరాజు వయసు ఎక్కువయ్యే కొందట దాని ముక్కు కింద మరొక ముక్కు పుడుతుందట. దాని ముక్కు కింద మరొక ముక్కు పుడుతుందట. ఒకానొక సమయం వచ్చేటప్పటికి ఈ కిందున్న ముక్కు ఎదిగి పైన ముక్కును రాలజేస్తుందట. అప్పుడు దాని ముక్కు ఎలా ఉంటుందండి? క్రొత్తగా ఉంటుంది. పక్షి ఎలా ఉంటుందండి? క్రొత్తగా ఉంటుంది. ఏమిటి దీని భావన అంటే, ఇది అక్షరార్థం కాదు. ఏమండి, అక్షరార్థం కాదు, ఆత్మీయం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం విందాం. కొలసీలకు రాసిన పత్రిక అని 3వ అధ్యాయము మొదటి నుంచి విందామా? కొలసీ పత్రిక 3వ అధ్యాయం. అమ్మా చదువు. చదమ్మా. క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. చాలండి. ఏమండి, ఇక్కడ చెప్తున్నాడు, మీరు మృతి పొందారు, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. మీరు పైనున్న వాటినే, ఏమండి, ద థింగ్స్ బిలాంగ్స్ టు హై, అంటే పైనున్న విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు. అర్థమైందండి? పక్షిరాజు మనం ఇదివరకు చదివాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో పక్షిరాజులు అని చదివాం. పక్షిరాజులు అంటే ఏమనుకున్నాం? పక్షిరాజు దేవుడని, పక్షిరాజులు దేవుని పిల్లలు అని అనుకున్నాం కదండి. కానీ పక్షిరాజు ఎత్తైన స్థలములో ఉంటుంది కాబట్టి భూమి కంటే ఎత్తుగా ఉంటుంది. భూ సంబంధమైన నివాసం కాదు. కానీ మన నివాసం ఎక్కడుంది? పరలోకం ఉంది. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి యేసుక్రీస్తును రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నాం కదండి. ఆయన వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతాం. కానీ మనం పరలోక సంబంధులము అని తెలియజేయడానికి ఈ గొప్ప భావాన్ని తెలియచేస్తున్నాడు. కానీ పక్షిరాజుల గురించి నేర్చుకునే తలంపుడు. ఇంకొన్ని మాటలు మనం ముందుకు వెళదాం. చదవండి నిర్గమకాండం. దీనికంటే ముందుగా చదవండి నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనం విందామా? నిర్గమకాండం 19వ అధ్యాయము చాలమ్మా. ఇక్కడ చూడండి, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో
మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము ఎట్లు చేర్చుకొంటినో మీరు చూశారు. ఏమన్నాడండి? గద్ద రెక్కల మీద. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువు చెప్తున్నాడు. దేవుడు యెహోవా దేవుడు చెప్తున్నాడు, నేను ఐగుప్తు నుండి మిమ్ములను విడిపించి, ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి ఏం చేశారట? తన రెక్కల మీద మోసుకొచ్చారట. ఏమండి? తన రెక్కల మీద మోసుకొచ్చారు. నిజమే ప్రియులారా. ఏమండి? నీ భారము యెహోవా మీద మోపుము అని కీర్తన గ్రంథంలో మనం చదువుతాం కదూ. అవును, 55వ కీర్తన 22వ వచనంలో నీ భారము యెహోవా మీద మోపుము అంటాడు. నిజమే, మన భారం మోసేవాడు. 91వ కీర్తనలో అంటాడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయమో కలుగును అంటాడు కదండి. పక్షిరాజు దేవుడు, ఆయన రెక్కల కింద దేవుని పిల్లలకు ఆశ్రయం కలుగుతుంది. ఇదో గొప్ప తలంపు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు అనే బానిసత్వంలో, ఐగుప్తు యొక్క సాతాను చేతిలో ఉన్నప్పుడు వారిని గద్ద రెక్కల మీద మోసుకొచ్చాడు. నిజమే. ఇక్కడున్న ఆత్మీయ అర్థం ఏంటంటే, ప్రియులారా, మనం కూడా పాపంలో ఉన్నప్పుడు, దాసత్వంలో ఉన్నప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్తూ వచ్చారు కదండి, పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని. ఆ దాసత్వములో నుండి విడిపించి, ఎక్కడున్నాడు? దాసత్వంలో. ఏమండి? సాతాను పిడికిళ్ళలో ఉన్నాడు. సాతాను పిడికిళ్ళలో నుంచి ఈ గద్ద ఏం చేసిందండి? తన బిడ్డలను తన్నుకొని తెచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్ కదండి. నిజమే. గద్ద ఏమండి? తను చూసి తీసుకొచ్చుకోదలుచుకున్న దాన్ని ఏమండి తన కాళ్ళతో పట్టుకు లేపుకుపోతుంది. ఏమండి? ఇదొక తలంపు. ఇంకో తలంపు కూడా జ్ఞాపకం చేస్తా. ద్వితీయోపదేశకాండం అండి. చాలా క్లుప్తంగా మనం ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకోం. 32వ అధ్యాయం తల్లి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 11వ వచనం. చదవమ్మా. తన గూడు రేపి అల్లాడుచు పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను, యెహోవా మాత్రము వానిని నడిపించి. వినదా? ఇక్కడ 2 మాటలు, మనకు 2 తలంపులు వస్తున్నాయి. ఒకటి, ఏం చేశారట? ఏమండి? ఏం చేశారు? పక్షిరాజు తన గుడ్లు రేపి పిల్లల మీద అల్లాడుతూ రెక్కలు చాపి పట్టుకున్నారు. రెండవది, రెక్కల మీద మోసారు. మూడవది, నడిపించారు. చక్కని 3 తలంపులు ఉన్నాయి. కొన్ని విషయాలు నేను మీ గమనంలోనికి తీసుకొచ్చి ముందుకు వెళతాను. మొట్టమొదటి ఏం చేస్తారండి? పట్టుకోవడం. ఆకాశము నుండి లేదా ఆ యొక్క మబ్బుల్లో నుంచి గురి చూసి ఎగిరి వచ్చి తను పట్టుకోదలుచుకున్న దాన్ని ఏమండి తన పంజాతో పట్టుకుంటుంది పక్షిరాజు. ఎస్, దేవుడు ఐగుప్తు దేశములో బానిసత్వంలో ఉన్న వారిని పట్టుకున్నాడు. ఏమండి? పట్టుకున్నాడు. రెండోది ఏం చేసినండి? తన రెక్కల మీద మోసుకున్నాడు. ఏమండి? రెక్కల మీద మోసుకున్నాడు. మూడవది ఏం చేసినట్ట? నడిపించాడు. ఎలా నడిపించాడు అంటే, అక్కడ పైన ఒక మాట ఉంది, పక్షిరాజు తన గూడును రేపి. విన్నరా? ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పట్టుకొని బయటికి లాగారు. అందుకనే వారిని ఏమన్నారండి? హూ కాల్డ్ అవుట్. ఏమండి? వారిని ఎక్లీషియా అన్నారు కదా. ఎక్లీషియా చర్చ్ అనే మాట అక్కడే పుట్టింది. చర్చ్ అనగా ఎక్లీషియా. ఎక్లీషియా అనగా బయటకు లాగబడిన వారు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి బయటకు లాగబడిన వారు. పట్టుకొని బయటికి లాగారు. ఆయన బయటికి లాగి ఏం చేశారట? గూడును రేపి నడిపిస్తూ
మోస్తూ 2 పనులు చేస్తున్నారు. ఆయన నడిపిస్తున్నారు, మోస్తున్నారు. బాగా వినాలి. ఎత్తైన స్థలములో గూడు కట్టుకుంటుంది పక్షిరాజు. ఏమండి, బాగా ఎత్తైన కొండ మీద ఎక్కడో 100 మైళ్ళ ఎత్తులో పైన ఉంటుంది పక్షిరాజు. దాని గూడు కూడా ఎట్లా ఉంటుందంటే ఒక బుట్టలాగనో అలాగో ఇలాగో ఉండదు. ఇలా ఉంటుందండి. ఆ ముళ్ళ కంపలు తెచ్చి చుట్టూ ఏమండి ఒక కంచెలాగా వేసుకొని మధ్యలో పడుకుంటుంది అంతే కదండి. అటువంటి చోట తన పిల్లలను పెట్టి ఏం చేసిందట, తన రెక్కలతో ఆ యొక్క గూడును చెదరగొడుతుందట. చెదరగొట్టినప్పుడు ఏమవుతాయి చెప్పండి? ఆ పిల్లలన్నీ రాలి కింద పడిపోతాయి. ఎక్కడి నుంచి పడిపోతాయి? నేల మీద నుంచి పక్క నేల మీద పడితే అదొక అర్థం. కానీ ఎక్కడో ఎత్తైన చోట నుండి రాలి పడిపోతున్నప్పుడు ఈ పిల్లలు ఏమనుకుంటాయండి? ఓ అమ్మ, మా అమ్మాయి ఎంత చెడ్డదో, మమ్మల్ని చంపడానికే కన్నదా. ఏమండి, ఇశ్రాయేలు కూడా అదే అనుకున్నారు. ఏమన్నారు చెప్పండి? ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడికి తెచ్చావా బాబు మోషే, బుద్ధి లేనుడా? మేము అక్కడ మాంసం, కీరకాయలు, బీరకాయలు బిర్రుగా తిన్నావురా బాబు. ఇప్పుడేమో తినడానికి లేదు, త్రాగడానికి లేదు. మమ్మల్ని చంపి ఇక్కడ సమాధులు లేకుండా బయట పారేయడానికి తీసుకొచ్చావా అని చెప్పినని సనుక్కున్నారు, గొణుక్కున్నారు కదండి. చెదరగొట్టి. నిజమే, ఆ పిల్లలు ఆ ఎత్తైన చోట నుంచి జారి పడుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలు కలవరపడుతూ ఉన్నప్పుడు పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు మరలా వెళ్ళి రెక్కల మీద ఎక్కించుకుంటుంది ఆ పక్షిరాజు. ఏమండి, రెక్క మీద పెట్టి పోయమ్మ, మా అమ్మ వచ్చింది, మరలా మమ్మల్ని రెక్కల మీద ఎక్కించుకుంది, పర్లేదులే అనుకుంటాయి ఆ పిల్లలు. మళ్ళా తర్వాత రెక్కలు ముడుచుకుంటుంది, మళ్ళా కింద పడిపోతాయి, మరలా తెచ్చుకుంటాయి. ఏమండి, ఎందుకట? ఆ ప్రమాదంలో రెక్కలు చాపటం నేర్చుకోవాలి. ప్రియమైన సవితుడా సోదరి, ఇక్కడ ఒక పాఠం నువ్వు నేర్చుకోవాలి. నీ ప్రభు అయిన దేవుడు గూడు రేపి ఏమండి చెదరగొట్టే దేనికి అంటే శ్రమల పాలు, ఇబ్బందులు, ఇరుకులు. ఓయమ్మా అన్నయ్య, ఎన్ని కష్టాలు, ఎన్ని మాటలు, ఎన్ని గొడవలు బ్రదర్, పడలేకపోతున్నాం బ్రదర్, బుర్ర పోతుంది బ్రదర్ అని అనుకోవచ్చు. వాటిని దేవుడు ఎందుకు ఆహ్వానించాడు అంటే, దేవుని బిడ్డరా, ఒక విషయం గమనించండి. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆ పైనుండి ఎత్తైన చోటు నుంచి ఆ పిల్ల పడుతూ ఉన్నప్పుడు ఆ ప్రమాదంలోనైనా రెక్కలు చాపి ఎగరటం నేర్చుకుంటుంది. అందుకే ఏమండి, మీరు మృతి పొందారు, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది కనుక మీరు పైనున్న వాటిని ఆలోచన చేయాలి. మీరు ఎగిరి పైకి వెళ్ళాలి కనుక ఏం చేయాలి చెప్పండి? ఎగరటం నేర్చుకోవాలి. ఏమండి, పక్షిరాజు పిల్లల్ని ఎందుకు చెదరగొడుతుంది అంటే ఎగరటం నేర్చుకోవడానికి. ఎగరటం అంటే ఆ అంతరిక్షంలో, ఆ స్కైలో, ఆ యొక్క ఆకాశము, ఆ మబ్బుల్లో విహరించటానికి రెక్కలు చాపి ఎత్తైన చోట విహరిస్తూ ఉండాలి అంటే ఈ పిల్ల నేర్చుకోవాలి. ఏమండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారి పక్షిరాజుల వలె ఏం చేస్తారట? పైకి ఎగురుతారు. వారు రెక్కలు చాపి పైకి ఎగురుతారు. పైకి ఎగరాలంటే ఏం చేయాలి? రెక్కలు చాపాలి. దేవుడు రెక్కలు ఇచ్చాడు. ఏమిటండి ఆ రెక్క? ప్రతి విశ్వాసకి ఉంది ఒక రెక్క. మొదటి రెక్క ఏం చెప్పండి? ప్రార్థన. కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ప్రార్థన లేదు. నీ కష్టాలు వచ్చే కొంచెం నువ్వు బలంగా ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన ద్వారా కష్టాలను గెలవాలి, విజయాలు పొందాలి. ఇది దేవుని ఉద్దేశం. బాబు, అమ్మ, ఆలోచించాలి. ఏమండి, రెండవ రెక్క వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి.
వాక్యంలో దేవుని బిడ్డలు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎలా కష్టాల నుంచి తప్పించుకున్నారు, ఎలా దేవుని కొరకు బ్రతికారు, ఎలా దేవుని సన్నిధిలో బలపడ్డారు. ఏమండి, నిజమే ప్రియులారా, ఈ శ్రమలలో మనం నిలవటం నేర్చుకోవాలి. ఏమండి, అందుకనే చదమ్మా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ద వే, మార్గం చూపించిపోయాడు. అందుకనే ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఏమండి, ద వే ఆఫ్ ఈగల్ ఇన్ ద స్కై. ఏమండి, పక్షిరాజు యొక్క జాడ అంటే మార్గం, దారి, ఎలా ప్రయాణం, ఎలా ఆ యొక్క పయనం. విశ్వాసిగా మనం ఎగరాలి అంటే పడుతూ ఉండాలి, లేస్తూ ఉండాలి. దేవుడు పడేశాడు, దేవుడు కష్టాలు పాలు చేశాడు, దేవుడు ఇబ్బందులు పాలు చేశాడు అని చెప్పిన దేవుడిని, దైవజనుడిని, పాస్టర్ గారిని నన్ను గురించి వాక్యం చెప్పాడు, నా మీదనే చెప్పాడు, నన్ను గురించి చెప్తున్నాడు, కుద్దుగూకులు నా మీదనే చెబుతున్నాడు. తిట్టుకోవటం కాదు కావాలి. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని నీ జీవితాన్ని సరైన ట్రాక్లోకి తెచ్చుకోవాలి. జారిపోతున్నావా, పడిపోతున్నావా, బలహీనపడుతున్నావా? వాక్యం నిన్ను బలపరుస్తుంది, ప్రార్థన నిన్ను స్థిరపరుస్తుంది. రెక్కలు చాపాలి. అందుకనే పక్షిరాజు తన గూడును రేపి, ఏమండి, తన పిల్లల మీద అల్లాడుచు, ఏమండి, తన పిల్లల మీద అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని, మొదటి మాట, ఆయన నిన్ను పట్టుకొనే ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టలా. నిన్ను కాపాడువాడు, చెప్పండి, కొనుకడు, నిద్రపోడు. అంతేనండి. హెబ్రీ పత్రికలో చెప్పాడు, నిన్ను విడువడు, నిన్నెన్నడూనూ ఎడబాస్తాడా? లేదు. యేసు ప్రభువారు మత్తయి సువార్త చివరి అధ్యాయంలో స్పష్టంగా చెప్పారు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఐఎమ్ విత్ యూ, ఫియర్ నాట్. భయపడొద్దు. కష్టాలు ఎందుకు అంటే, ఏమండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, ప్రియులారా, మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను చూచి మీకేదో వింత సంభవించినని ఆశ్చర్యపడొద్దు. ఏమండి, ఆశ్చర్యపడొద్దు. అందుకని ఏం చేయాలి? ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఏమండి, ఆయన నిందలు భరించారు, అవమానం భరించారు, కొరడా దెబ్బలు భరించారు, ఉమ్మివేతలు భరించారు, శిలలు గుచ్చినా భరించారు, పక్కలో బల్లెంతో పొడిచినా భరించారు, తలలో ముళ్ళ కిరీటం పెట్టినా భరించారు. ప్రాణం పోతూ ఉండగా తను హింసించిన వారిని క్షమించి తండ్రికి ప్రాణం అప్పగించి తన కార్యం నెరవేర్చుకున్నారు. ఏమండి, దేవుని బిడ్డలుగా మనకు మాదిరి, మన పక్షిరాజు పిల్లలమైన మనకు, ఏమండి, మాదిరికరమైన మార్గం క్రీస్తులో ఉంది. గమనించారా? ఎంత చక్కని మాట. పక్షిరాజు మన ప్రభు, పక్షిరాజు మన దేవుడు. ఆయన మనల్ని గద్ద రెక్కల మీద మోసుకొచ్చాడు. ఏమండి, పడిపోకుండా పట్టుకున్నాడు. సాతాను చేతిలోంచి తన్నుకుపోయాడు. ఏమండి, మారు మనసు పొంది విగ్రహారాధన విడిచిపెట్టి, పాపాన్ని, త్రాగుబోతనాన్ని విడిచిపెట్టి అవతలకు పోయిన తర్వాత, ఏమండి, సాతాను వర నా చేతిలోంచి దాటిపోయాడే అనుకుంటుంది కదండి. సాతాను చేతిలో నుంచి తన్నుకుపోతాడు యేసయ్య. నిజమే. ఏమండి, ఆ యొక్క ట్రైనింగ్ లో నడిపిస్తూ ఆయన వదిలిపెట్టాడు, పట్టుకుంటాడు, తన భుజాల మీద మోస్తాడు. ఎందుకంటే, ఏమండి, గొర్రెలను, నడవలేని గొర్రెను కాపరు ఏం చేస్తాడట? మెడ మీద వేసుకుంటాడట. ఏమండి,
నువ్వు నడవలేకపోతున్నావా? నువ్వు ఇబ్బందులు పడుతున్నావా? ఆత్మీయంగా కృంగిపోతున్నావా? ప్రభు నిన్ను మెడ మీద వేసుకొని మోస్తున్నాడు. నీ భారము ఆయన మీద వేసేయి. ఏమండి, నిన్ను తిట్టారా? దేవుడు చూసుకుంటాడు. నిన్ను కొట్టారా? దేవుడు వదిలిపెట్టాడు. అవమానం పడుతున్నావా? దానికి ప్రతిఫలంగా గొప్ప దీవెన నీకు ఇస్తాడు. అందుకోసమే ప్రభు నిన్ను పట్టుకున్నాడు, నిన్ను మోస్తూ ఉన్నాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఏమండి, నడిపిస్తూ ఉన్నాడు. అంతరిక్షమున, స్కై అంటే పర సంబంధమైన విషయాలలో ప్రభువు జాడ, ప్రభువు పిల్లల జాడ, ద వే, అది అర్థం కావట్లా ఆగూరికి. ఏమంటే నిజంగా ఈ ఆధ్యాత్మిక ప్రమాణం అంత త్వరగా ఎవరికి అర్థం కాదు. ఏమండి, భర్తను చంపితే భార్య విశ్వాసి, వారిని క్షమించేయండి అని ఎందుకండి? కడుపులో వేదన లేదా? ఏమండి, ఇది లోకస్తులకి అర్థం కాదు. వారు మా దేవుని గురించి వాదించారు కనుక వాళ్ళని చంపుతామన్నారు. కానీ చంపినప్పటికీ క్షమించే మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది లోకానికి అర్థం కాని అద్భుతమైనటువంటి జాడ, పక్షిరాజు జాడ. ఏమండి, మనం పాట పాడతాం, ఎంత ఘోర పాపాత్ములనైనా ఏం చేసినట్టు ఆయన ప్రేమించాడు. ఆయనే అన్నాడు, నేను పాపులను పిలువవచ్చుని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు. నిజమే దేవుని బిడ్డారా, ఇదొక అద్భుతమైన జాడ. ఇంకో మాట చదవండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 3వ వాక్యం విందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. అమ్మా మీరా ఇచ్చి ఉన్నాను నీ ప్రాణ రక్షణ క్రయధనముగా. ఎవరినిచ్చాట? ఐగుప్తునిచ్చాట. ఏమండి, ఐగుప్తును ఓడించి, అర్థమైందండి, ఐగుప్తును ఓడించి, పాపాన్ని ఓడించి, నీవు పాపం చేసి పాపమునకు బానిసవై ఉండగా ఆ పాపపు ముళ్ళును విరిచి, కదండి, ఏమండి, పాపపు ముళ్ళు మరణం, పాపమునకున్న బలం ధర్మశాస్త్రం, ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచేశాడు. ఏం చేశారండి? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఆయన గెలిచాడు. దేవుని నామానికి స్తోత్రం. ఏమండి, పరలోక సంబంధమైన విషయాల్లో ప్రభువు మనకు ఏం చేశాడండి? ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. నీ ప్రాణ రక్షణ క్రయధనముగా నేను ఐగుప్తును ఇచ్చి తిని అన్నారు కదా దేవుడు. ఏమిటది దాని అర్థం? ఏమండి, మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయించుకుంటను అనేకులకు ప్రతిగా తన ప్రాణము పెట్టుటకును. ఏమండి, ఎట్లాగండి? అనేకులకు ప్రతిగా అంటే విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అర్థమైందండి? ఆయనే క్రయము చెల్లించి తన్నుకుపోయాడు. పక్షిరాజు ఏం చేస్తుందండి? ఏమండి, సర్పం చేతిలో ఉన్న ఆ బలహీనులను తన్నుకుపోయింది. అంతేనండి? సర్పాన్ని తన కాళ్ళతో తొక్కి చంపేసి. ఏమండి, సర్పాన్ని ఏం చేస్తుందండి? తన కాళ్ళతో పట్టుకుని ముక్కుతో పొడిచి చంపుతుంది. ఏం చెప్పండి? ఏమండి, పక్షిరాజు. అలాగైతే రోమపత్రిక 16వ అధ్యాయం కదండి, ఎన్నో వచనం? 20వ వచనం కదూ. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా ఏం చేసినట? చితక దొక్కించాడు. నిజమే, చితక దొక్కించాడు. ఎంత గొప్ప మాట! బైబిల్లో పక్షిరాజుని గురించి
ఎన్ని మంచి అద్భుత తలంపులో గమనించారా? అలాగైతే పక్షిరాజులు పక్షిరాజు ఏం చేశారు? ఒకటి, ఐగుప్తులో ఉన్న వారిని గద్దరెక్కల మీద మోసుకొచ్చారు. రెండవది, వారిని పట్టుకొని ఏం చేశారండి? గూడును రేపి వారిని నడిపించారు. వారిని మోసుకున్నారు. ఆఖరికి ఏం చేసినట్ట? నడిపించాడు. యెహోవా ఒక్కడే, ఆయన మాత్రమే నడిపించాడు అని ఎక్కడుంది? ఏమండి? అలాగైతే దేవుని బిడ్డలారా, పక్షిరాజు లక్షణం ఏంటి? సాతాను చేతిలో ఉన్నటువంటి ఏమండి దాన్ని తన్నుకుపోవటం. అలాగైతే లోకంలో పాపంలో పడి ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రక్షణ లేనివారు, దేవుని ఎరగని వాళ్ళు, పాపంలో నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు. ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని తన్నుకొని తీసుకొని రావాలి, గోళ్లతో పట్టుకొని తీసుకొని రావాలి. అనగా పక్షిరాజు దేవుడు, పక్షిరాజులు ఆయన పిల్లలు. ఎవరు వాళ్ళు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎవరట? పక్షిరాజులు. పక్షిరాజు ఐగుప్తు నుండి తన్నుకొచ్చాడు. పక్షిరాజు లోకంలో నుండి మనల్ని తన్నుకొచ్చాడు. పక్షిరాజులమైన మనము సాతాను చేతిలోని అనేక రక్షణ లేని అభాగ్యులను ఎందరినో ప్రభు వైపుకు తన్నుకు తీసుకురావాలి. ఇది ఆత్మల రక్షణ. ఏమండి? ఇది మన బాధ్యత. నశించిపోవు ఆత్మలను రక్షించడానికి ఏమండి ప్రభు కార్యం చేశారు. అలాగే మనం కూడా కార్యమో చేయాలి. వారి కొరకు రెక్కలు చాపి ఎగరాలి. రెక్కలంటే ఏమనుకున్నాం? ప్రార్థన, వాక్యం. నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు వాక్యమును ప్రకటించాలి. ఆ కాళ్ళతో వారిని తన్నుకొని తీసుకొని రావాలి. అలాగైతే ప్రియ దేవుని బిడ్డ, నీవు పక్షిరాజుల వలె నీ జాడ ఎలా ఉంది? నువ్వు అలా నడుస్తున్నావా? అంతేకాదు, ఈ పక్షిరాజులో ఉండే లక్షణం ఏంటండి? పక్షిరాజు జాడ అంటే ఆ అలికిడి తెలియగానే సర్పం గడగడ వణికిపోతుంది. వాస్తవం అంటారా కాదంటారా? ఏమండి? పక్షిరాజు అలికిడి తెలియగానే సర్పం గడగడ వణికిపోతుంది. నిజమే. సాతాను కోట కోడలు కూల్చాలి. ఎవరు కూల్చాలి? నీవే కూల్చాలి. ఆ శక్తి సంపాదించుకోవాలంటే నువ్వు ప్రభు దగ్గర ప్రార్థనలో ఆ శక్తిని సంపాదించుకో. క్రీస్తు కొరకు శ్రమ పడాలి, క్రీస్తు కొరకు ఖర్చు పడాలి, కష్టపడాలి, క్రీస్తు కొరకు శ్రమ అనుభవించి ఆత్మలను సంపాదించి ప్రభు రాజ్యాన్ని కట్టాలి. ఇది ఏమండి? పక్షిరాజు ఏమండి జాడ, దాన్ని వే అంటారు. ఏమండి? అదే మాదిరికరమైన మార్గం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఏమండి మీరు తన అడుగు జాడలలో నడుచున్నట్లు మీ కొరకు మాదిరి ఉంచిపోయాడు. ఏమండి? యేసయ్య శ్రమలు అనుభవించిన, కష్టాలు అనుభవించిన, చివరికి ప్రాణం పెట్టినా కానీ ఎక్కడ వెనకడుగు వేయలేదు. బాబు, అమ్మ, కష్టాల్లో కుంగిపోతున్నావా? ఏమండి? ఎవరో ఏదన్నా అనగలే, ఇంకా నేను ప్రార్థన రానులే అంటున్నావా? జాగ్రత్త. ప్రభు నీ మీద ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేశాడు. మిమ్మును గూర్చిన నా తలంపులు ఎత్తైనవి అన్నారు ప్రభు. ఇటువంటి వట ఏమండి? ఎత్తైనవి. ఆ ఎత్తైన తలంపులు నెరవేరుస్తున్నామా, లేక భూ సంబంధమైన తలంపులు నెరవేర్చుకుంటున్నామా? ఏమండి? ఈ పూట మనం ఆలోచించేయాలి. ఒకవేళ నువ్వు బలహీనపడుతున్నావా, నువ్వు కష్టపడుతున్నావా, భయపడవద్దు. ప్రభు నిన్ను నూతన పరుస్తాడు. ఏమని చదువుకున్న మొట్టమొదటి మాట? పక్షిరాజు యవ్వనము కృతదగుచుండునట్లు ఆయన మేలుతో నీ హృదయమును ఏం చేస్తాడట? ఏమండి? నిన్ను, నీ యవ్వనమును నూతన పరుస్తాడు.
కుంగిపోవద్దు. నీ కృంగుదలను తీసివేసి ఏమండి నిన్ను తిరిగి రీఛార్జ్ చేస్తాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. కదండి, ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు భయపడాల్సిన పని లేదు. కుంగిపోవద్దు, బలహీనపడొద్దు, నిరాశపడొద్దు, ఇబ్బంది పడొద్దు. అంతరిక్షమున పరలోక సంబంధమైన విషయాలలో, ఆత్మీయ విషయాలలో పక్షిరాజు జాడను చూచి పక్షిరాజులు నేర్చుకోవాలి. అందుకే నా బుద్ధికి మించినవి. ఏమండి, ఆ లోతైన సంగతి ఆగూరుకు అర్థం కాదు, కానీ మనం నేర్చుకోవాలని మనల్ని హెచ్చరిస్తున్నాడు అంటే ఎంత మంచి మాట కదండి. నిజమే. ఈ చక్కని మాట మనం ధ్యానించడానికి ప్రభు ఈ పూట ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రము కలుగునుగాక. పక్షిరాజుల గురించి ఎన్ని మాటలు ధ్యానించుకున్నా ఇంకా పక్షిరాజట ఏం చేస్తుందట, తన పిల్లలను రెక్కల మీద మోసుకొస్తుందట. ఏమండి, రెక్కల మీద మోసుకొస్తుందట. నిజమే ప్రియులారా, దేవుడు మనల్ని మోసుకొచ్చాడు. మనం కూడా దేవుని కొరకు ఏమండి పరిచర్య చేసే బిడ్డలుగా, దేవుని కొరకు నిలిచే బిడ్డలుగా మనం ఉండాలనేది దైవ సంకల్పం. అలాగైతే ఈ పూట దేవుని వాక్యం వింటున్నా ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుని కొరకు మనం ఎలా ఉన్నాం? మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మనం చిన్న చిన్న బలహీనతలకు కుంగిపోకూడదు. దేవుని కొరకు నిలబడాలి. ఇలా పక్షిరాజుల వలె అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఏమండి, కొద్ది విషయాలే. ఏమండి, ఇంకా లోతుకు వెళ్ళలేదు. వెళ్ళటానికి నా జ్ఞానము చాలదు. మీలో అనుభవం గలవాడు చాలా మంది ఉన్నారు. ఇంకా ధ్యానించండి. అంతరిక్షమున పక్షిరాజు జాడ ఎందుకు అంటే మనల్ని ఆత్మీయంగా బలపరచటానికి. ఏమండి, అంతరిక్షము అంటే ఏమనుకున్నాం ఇందాక? ద స్కై అంటే పైనున్నవి, భూమిని దాటి పైనున్నవి. భూ సంబంధమైనది శరీరం. ఏమండి, భూమిని దాటినది ఆత్మీయత. ఏమండి, అందుకని ప్రభువారు అన్నారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. కాబట్టి ఆత్మీయ విషయాల మీద మనసు పెట్టండి, కానీ భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టండి. ఏమండి, పక్షిరాజు అంతరిక్షమున పక్షిరాజు జాడ, అంతరిక్షమున పక్షిరాజుల జాడ. ఆ మార్గం అద్భుతమైన మార్గం. క్రీస్తు మన కొరకు చూపించిన మార్గం. ఏమండి, క్రీస్తు మన కొరకు చూపించిన మార్గం. ఏమండి, ఎబ్రీ పత్రికలో ఉంది. ఎవరైనా జ్ఞాపకం ఉంటే చదవండి. ఆ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఎక్కడుంది మాట? ఎబ్రీలకు రాసిన పత్రిక. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. ఏమండి 10వ అధ్యాయము 19వ వచనం. 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా చాలమ్మా. ఏమండి, ఆయన ప్రతిష్ఠించిన మార్గం. ఆ మార్గం ఏది అంటే అదే కల్వరి మార్గం. ఆయన పక్షిరాజు, బలవంతుడైన దేవుడు అయినా కల్వరి శిలువ దగ్గరికి వెళ్ళాడు. ముఖాన ఉమ్మి వేసినా తల ఉంచుకున్నాడు, కొరడాతో కొట్టినా తల ఉంచుకున్నాడు, తలలో ముళ్ళ కిరీటం పెట్టినా తల ఉంచుకున్నాడు, భారమైన శిలువను భుజాన మోసుకున్నాడు. ఎందుకోసం? మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు
మన పాపములను మాను మీద మోసుకొనెను కదండి. మన పాపాలను మోసుకొని వెళ్ళాడు. సిలువలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడు. ధారలుగా రక్తం కార్చి ప్రాణం విడిచి తండ్రికి తన ఆత్మను అప్పగించి ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచి మృత్యుంజయుడై మనకు విమోచన కలుగజేశాడు. ఆ మార్గమున, ఏ మార్గం అది? క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. గమనించారా? క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ఏమండి మనము మన సాక్షికి కల్మషము తోచకుండానట్లు, ఏమండి హృదయమును ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరాలంటే వీటిని విడవాలి. ఏంటవి? ఇవి భూ సంబంధమైనవి విడవాలి. మనము పరలోక సంబంధులము, పైనున్న వాటినే ఆలోచించాలి. కాబట్టి ప్రభువు పైన ఉన్నాడు, మనం ప్రభు బిడ్డలము. కాబట్టి మన జాడ పక్షిరాజు జాడ అంటే ఇంగ్లీష్ బైబిల్లో ద వే. మన మార్గం క్రీస్తు మార్గం. ఆ క్రీస్తు మార్గంలో క్రీస్తు ఎలాగైతే మరణాన్ని జయించి, పాపాన్ని జయించి, సాతాను జయించి పరలోక ద్వారం తెరిచాడో, మనం కూడా లోకాన్ని జయించి, పాపాన్ని జయించి, సాతాను జయించి పరలోకములో చేరుట కొరకై ప్రభు మనకు సహాయపడును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.